చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వయసులో కాలు జారడమా, సిగ్గు అనిపించడం లేదా? కోర్టులో జడ్జి గారికి చెప్పుకోవడానికి 2 రోజుల క్రితం తాను కాలు జారి పడిపోయానని, నడుస్తుంటే జారుతోందని, జైల్లో పరిశుభ్ర వాతావరణం ఉండట్లేదని, పెద్ద అందగాడిని ప్రత్యేకంగా అండమాన్ నుండి తెచ్చి ఐఏఎస్ని చేస్తే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి కోర్టులో జడ్జికి చెప్పుకున్నారు. గత 5 ఏళ్లు రోడ్ల మీద లక్షల మంది గుంతల్లో పడి, వాహనాలు బోల్తా పడి చనిపోతే చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా సీఎం గిరి వెలగబెట్టిన ఈయనకు ఏ రోజైనా చీమ కుట్టినట్లే ఉందా? ఇప్పుడు సొంతంగా జారిపడితే తెలిసొచ్చిందన్నమాట. కొంచెం బురద తెచ్చి ఆయన నడిచే చోటు పోసినా ఈయన చేసిన పాపం పోదు. నాకు నట్స్ ఇవ్వడం లేదని జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని కూడా చెబుతాడేమో. జైల్లో ఈయన ఫిట్నెస్ ఫ్రీకా? ఎప్పుడు జగన్ దగ్గర క్యాష్తో క్యాలరీలు కొట్టేవాడు. ఇప్పుడు నట్స్ లేవని లబో దిబో అంటున్నాడు. నా ప్రోటీన్ ఇంటేక్ తగ్గిపోతోంది, మజిల్స్ డ్రై అవుతాయి. మోనికా బేడీ లాంటి గ్యాంగ్స్టర్ల గర్ల్ ఫ్రెండ్స్కు పాస్పోర్ట్లు ఇప్పించేటప్పుడు సన్నగా కనిపించాలని చెప్పాల్సింది. ఇక భారతి లైఫ్ టైం డైరెక్టర్ తనకు బెడ్ పిల్లో ఇచ్చినప్పటికీ ప్రత్యేక కేటగిరీ బ్యారక్ ఇవ్వలేదని గోవిందప్ప బాలాజీ కోర్టుకు చెప్పాడట. పాలల్లో రిసార్ట్లలో తిరిగే ఈ ముసలోడు స్పెషల్ బ్యారక్తో పాటు థాయ్ మసాజ్ కూడా అడుగుతాడేమో. వీరందరితో పోలిస్తే గతంలోనే 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఎస్పీవై రెడ్డి అల్లుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి కాస్త మితంగానే అడిగాడు. మంచం దిండు ఇవ్వండి చాలు అని. మధ్యలో వచ్చిన కోట్లాది లిక్కర్ డబ్బులు మింగిన మిగతా వాళ్ళకన్నా ఈయన కాస్త నయం. ఈ జగన్ లిక్కర్ గ్యాంగ్ జైలు అంటే 5 స్టార్ హోటల్ అనుకుంటున్నట్టుంది. నట్సు, బెడ్లు, ప్రత్యేక బ్యారక్లు, శుభ్రమైన ఫ్లోర్ల లగ్జరీలు ఇస్తాం. కానీ రోజు వీరు తయారు చేసిన జగన్ లిక్కర్ బ్రాండ్స్ తాగితే అనే కండిషన్ పెట్టాలి. 5 స్టార్ హోటళ్లలో మాత్రమే షాక్ కొట్టే రేట్లు పెట్టి మద్యం నిషేధించి పారేస్తామని జగన్ చెబితే, గబ్బు మద్యంతో 1000 కోట్ల స్కామ్ చేసిన వీళ్ళ డిమాండ్లు కూడా 5 స్టార్ రేంజ్లోనే ఉన్నాయి. నవ్వి పొదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు ఇంకా వింతగా సిగ్గులేని ప్రవర్తిస్తున్న వీళ్ళను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. నమస్కారం.